కాకినాడ జిల్లా తాటిపర్తిలో విజిలెన్స్ అధికారులు 2 లారీల యూరియా సీజ్ చేశారు. దీనిపై వైసీపీ నేత వంగాగీత ఘాటుగా స్పందించారు. కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు యూరియాను పంచుకున్న తర్వాత 1% యూరియాను కూడా రైతులకు అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. పిఠాపురంలో యూరియా కొరత లేదని నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. అక్రమంగా యూరియా తరలింపు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఇక చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అక్రమార్జన మానేసి దారి మళ్లిస్తున్న యూరియాను రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. తాటిపర్తిలో దగ్గర 4 లోడ్లు పట్టుకున్నారు. ఇవాళ ఎవరు పట్టుకున్నారు? విజిలెన్సే పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు? ఎవరైతే ఏమీ లేదని చెప్తున్నారో దానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఇక్కడ కార్యక్రమం, ఈ అనైతిక కార్యక్రమం చేశారు కాబట్టి ఇక్కడ ఈ రోజు వచ్చింది. మేము అప్పుడే 4 రోజుల నుంచి జేడీ గారితో ఏడీ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. మా ఉద్దేశం అల్లరి చేయడం అయితే లారీ వచ్చినప్పుడే వెళ్ళి అక్కడ అల్లరి చేసి గొడవ చేసి చేయాలి కాదు. ఒక పక్క రైతులకు అందుబాటులోకి రావాలి, రెండోది అన్యాయం జరగకూడదు, అధిక రేటు అమ్మకూడదు. అసలు లైన్లో ఉంచవలసిన పరిస్థితి రైతుకి ఎందుకు వచ్చింది? పొలానికి వెళ్ళిపోతూ కొట్టు దగ్గర యూరియా బస్తా చేసి పట్టుకుని వెళ్ళి జల్లుకునే రైతుకి ఇవాళ లైన్లో స్లిప్పులు ఆధార్ మళ్ళీ కార్డుల దగ్గర ఇచ్చే దగ్గర కూడా కౌలు రైతుకి పాస్ పుస్తకం ఎక్కడ వస్తుంది? ఒకవేళ 3 ఎకరాలు ఉంటే రైతు పాస్ పుస్తకం తాత పేరున ఉంటుంది. తండ్రి కొడుకు నువ్వు